హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ గుర్తున్నాడు. ఈరోజు 5th జనవరి 2026. ఈరోజు మార్కెట్ ఏదైతే ఫోకస్ ఆన్ ద రైట్ స్టాక్ అన్న దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసాం. ఫోకస్ ఆన్ ద రైట్ స్టాక్ అంటే స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ఆ స్టాక్స్లో రైట్ స్టాక్స్ ఏ విధంగా మనం చేసుకుంటే దాంట్లో మనం ట్యూన్ అయ్యి మార్కెట్లో ప్రాఫిట్ తీయగలవు అన్నదే మెయిన్ కాన్సెప్ట్. ఇనీషియల్గా మనకి ఇండెక్స్ ఏ విధంగా ఉంది, ఇండెక్స్ ఏ విధంగా ట్రేడ్ అవుతుంది, ఏదైతే 26,400, 475, 500 దగ్గర మార్కెట్ గ్రేట్ రెసిస్టెన్స్ ఎదుర్కొంటుంది కాబట్టి అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. ఏదైతే 300 వరకు కూడా మార్కెట్లో ఒక 200 పాయింట్స్ కరెక్షన్ జరిగింది. ఇది రేపు మార్కెట్ 26,300 బిలో కానీ స్టార్ట్ అవుతే 26,000 అక్కడి నుంచి 25,500 వరకు కూడా ఒక 700 నుంచి 800 పాయింట్స్ కరెక్షన్ జరగడానికి ఇట్స్ ఎ వెరీ బిగ్ స్కోప్. కాబట్టి ఇంట్రాడే ట్రేడ్ చేసేవాళ్ళు కాషియస్గా ట్రేడ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఇండెక్స్ కాకుండా స్టాక్స్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటే దానికి ఏదైతే ఫోకస్ ఏ విధంగా చేయాలి, ఏ స్టాక్స్లో మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఆ స్టాక్ని ఐడెంటిఫై ఏ విధంగా చేయాలి, ఐదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ ఏదైనప్పుడు కూడా మనకి ఏ డైరెక్షన్ అయినప్పుడు కూడా మనకి మార్కెట్లో మంచి ట్రేడ్ వేయాలి, మంచి డబ్బులు తీసుకోవాలి. ఏదైతే వన్ ట్రేడ్ ఈజ్ సఫిషియంట్ అని నేను ఏదైతే చెప్తానో దానికి మీకు కావాల్సినటువంటి కాన్సన్ట్రేషన్, ఆ స్టాక్ మీద ఫోకస్ ఏ విధంగా చేయాలి, టెక్నికల్స్ ఏ విధంగా నేర్చుకోవాలి. ఇక్కడ నేను మీకు ఇండెక్స్ నిఫ్టీ చార్ట్ చూపిస్తున్నాను. ఏదైతే మార్కెట్లో 26,450, 475, 500 దగ్గర ఆ రెసిస్టెన్స్ని అక్కడ క్యాప్చర్ చేయలేకపోయింది కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ 475, 450 దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్లో ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే 12 దగ్గర నుంచి మనకు డ్రాస్టికల్ ఫాల్ అయితే వచ్చింది. అక్కడి నుంచి సెకండ్ హాఫ్లో మార్కెట్ అయితే కూడా కరెక్షన్ జరిగింది. ఇక్కడ నేను మీకు డీటెయిల్గా చార్ట్ చూపిస్తున్నాను. అది మార్నింగ్ మనం ట్రేడ్ చేసినప్పుడు మన దగ్గర స్టూడెంట్స్ ఏదైతే కాల్ సైడ్ అయితే ఒక 1 or 2 ట్రేడ్స్ చేయడం జరిగింది. అలాగే పుట్ సైడ్ కూడా అద్భుతమైన ట్రేడ్ జరిగింది. నేను టెలిగ్రామ్ ఛానల్లో ఆ యొక్క ప్రాఫిట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈజీగా పెడుతున్నాను, మీరు చూడొచ్చు అన్నీ కూడా. అదేవిధంగా ఏదైతే ఫోకస్ ఆన్ వన్ స్టాక్, ఏదైతే ఫోకస్ ఆన్ రైట్ స్టాక్ అనేది నేను ఇక్కడైతే చెప్తానో ఆ ఒక్క స్టాక్ మీద కూడా ఎలా ఫోకస్ చేయొచ్చు, దాని మీదే మనం ఏ విధంగా స్కాల్పింగ్ చేసి మనం ప్రాఫిట్ చేయొచ్చు, దానికి లాట్ సైజ్ హెవీగా వేయాలా లేకపోతే 2-3 టైమ్స్ మనం ట్రేడ్ చేయాలా అదే దాంట్లో అన్నది ఇక్కడ కాన్సెప్ట్. దాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తాము, దానికి ఏదైతే ఇక్కడ మార్కెట్లో బీడిఎల్ టేకాఫ్ తీసుకుంటుంది, అదేవిధంగా హాల్ టేకాఫ్ తీసుకుంటుంది, అదేవిధంగా బంధన్ బ్యాంక్ టేకాఫ్ తీసుకుంటుంది, ఎట్ ద సేమ్ టైం లోధా కూడా టేకాఫ్ తీసుకుంటుంది. ఇలాగ కొన్ని స్టాక్స్ను మనం ఐడెంటిఫై చేయడం వల్ల దాంట్లో కూడా మనకి ఏదైతే ఖచ్చితంగా బీడిఎల్ కానీ హాల్ కానీ రెండు కూడా పొజిషనల్గా కూడా మనం ట్రేడ్ తీసుకునే అంత బిగ్ స్కోప్ అయితే ఇచ్చినాయి. వాటికి మనం పొజిషనల్గా వదిలేస్తాం, వాటిలో కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. ఇక్కడ నుంచి జర్నీ దాంట్లో ఒక 1 వీక్ నుంచి 2 వీక్స్ 3 వీక్స్ మనకు జర్నీ ఏ విధంగా నడుస్తుంది అన్నది ఇక్కడ మోస్ట్ కాన్సెప్ట్. అదేవిధంగా రీసెంట్గా అయితే హిండాల్కో లాంటి దాంట్లోనూ లేకపోతే హిందుస్థాన్ కాపర్, అదే హిందుస్థాన్ జింక్ మనం ఎక్కడ 400 రూపీస్ 403 రూపీస్ దగ్గర హిందుస్థాన్ కాపర్ అక్కడి నుంచి మనకి ఇక్కడ వరకు 550, 560 వరకు కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మనకు ఒక 15 days టైంలోనే 1 month టైంలోనే మనం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనకి మార్కెట్లో ఏ స్టాక్ని మన రైట్ స్టాక్ని పికప్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఏంటంటే ఇంట్రాడే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను సార్, నేను ఖచ్చితంగా కంప్లీట్గా ఇండెక్స్ మీద చేద్దాం అనుకుంటున్నాను సార్, మనకి ఆపర్చునిటీ ఎక్కడ వస్తే అక్కడ ట్రేడ్ చేయగలగాలి. ఇండెక్స్ మీదే చేస్తారనుకోవడం కూడా కరెక్ట్ కాదు, అలాగే స్టాక్స్ మీద చేస్తారనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇండెక్స్ మీద ఎప్పుడు చేయాలి, స్టాక్స్ మీద ఎప్పుడు చేయాలి. స్టాక్స్ మీదే ట్రేడ్ చేయొచ్చు కానీ స్టాక్స్లో ఏ స్టాక్ మీద కూడా ఏ స్టాక్తోనే అటాచ్మెంట్ ఉండకూడదు. ఇది నా ఫేవరెట్ స్టాక్ సార్ ఇలాంటి ఏముండదు. మార్కెట్లో ఆపర్చునిటీ ఎక్కడ వస్తే అక్కడ మీరు గన్ షాట్గా మీరు చేయగలిగిన రోజునే మార్కెట్లోంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఏదైతే ఈ రోజున ఏదైతే బంధన్ బ్యాంక్కి అద్భుతమైనటువంటి 93,600 రూపీస్ ఎక్స్ట్రాడినరీ అమౌంట్ను మనం క్యాప్చర్ చేయడం జరిగింది. అది ఏ విధంగా చేయొచ్చు, ఎలా చేయొచ్చు అన్నది మీరు కూడా టెక్నికల్స్ మీద ఫోకస్ పెడితే, ఏదైతే ఫోకస్ ఆన్ రైట్ స్టాక్ అన్నాం కదా, రైట్ స్టాక్ని సెలెక్ట్ చేయాలనుకుంటే యూ కెన్ ఫోకస్ ఆన్ టెక్నికల్స్, యూ కెన్ ఫోకస్ ఆన్ ద రైట్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ఏంటి, ఎలా చూసుకోవాలి, ఎలా చేయాలి, దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి. మీరు కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఉండి బాగా ప్యాషనేట్ అయిన ట్రేడింగ్ చేద్దామని అనుకుంటే మాత్రం, బాగా ప్యాషనేట్గా ప్రొఫెషనల్గా అవుదాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. దానికి తగ్గట్టుగానే మనం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.